యువతకు ఉపాధి, మహిళలకు భద్రత వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యం. తాగు సాగునీరు, రహదారులతో పల్లె ప్రగతి చెందాలంటే సీఎం జగనన్నతోనే సాధ్యం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఊపందుకుంటున్న వైకాపా ప్రచారం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడి రంగయ్య అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడి రంగయ్యకు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడపకు తిరుగుతూ గతంలో చేసిన అభివృద్ధి పత్రాలను ఇస్తూ వైసీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వివరిస్తూ గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి జరగాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలను ఇస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిడి రంగయ్యను, ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ ల శంకరనారాయణను ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ప్రచారం ఊపందుకుంది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో ఉమామహేశ్వర నాయుడు, ఇతర వైకాపా నాయకులు కార్యకర్తలు కలిసి ఇల్లు తిరుగుతూ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. చిరు వ్యాపారాలు, మహిళలు, తోపుడుబండ్ల వ్యాపారులు, దుకాణదారులతో వైకాపాకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉమామహేశ్వర నాయుడు ప్రచారంతో వైకాపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తోంది. కొద్దిగా రాజు కొద్దిగా సార్ 2 నిమిషాలు సార్ 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 ఒక 10 సెకండ్ అన్న కొద్ది సైడ్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రంగయ్య గారి నాయకత్వం నాయకత్వం తెచ్చుకోవాలా అందుకు బ్యాంక్ కొట్టేసి గెలిపిద్దాం మళ్ళీ ఇంటికి పెన్షన్ వస్తుంది అదే పెద్ద డబ్బులు అంతా అడిగారా ఇంటికి తెచ్చిచ్చాను 5 ఏళ్ళ ఇంటికి తెచ్చిచ్చారు మనం ఏం చేయాలా చేస్తే మనకు మన ఇంటికి బాగా చూసుకున్నాడు. ఇప్పుడు ఆయన మనం బాగా చూసుకుంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు బాగా చూసుకుంటాడు. అంతే కదమ్మా. ఈ హోటల్కి వచ్చే వాళ్ళందరికీ చెప్పి ఎన్నో లేపిస్తాం అందరికి చెప్పి వేపించాలా ఓకే వస్తామమ్మా. ప్రభుత్వంతో సంబంధం లేకుండా